అనాదిగా శక్తివంతమైన దయ్యం లోకాన్ని భయపెడుతూ ఉండేది. ఒకరోజు దేవుడు అసహనంతో ముందుకొచ్చి, నీ అట్టహాసం ఇక చాలు అని గర్జించాడు. దయ్యం కోపంతో దేవుడిపై దూకింది. నీవు నన్నేమీ చేయలేవు అని అరిచింది. ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం ప్రారంభమైంది. దయ్యం నల్లని మంటలు కక్కగా, దేవుడు దివ్యకాంతి కిరణాలను విసిరాడు. భూమి కంపించింది, ఆకాశం బద్దలైంది. దయ్యం తన చీకటి శక్తులతో దాడి చేసింది. దేవుడు తన దివ్య ఆయుధాన్ని త్రిప్పి దయ్యాన్ని తాకాడు. పెనుగొండలు కూలిపోయాయి. దయ్యం గట్టిగా అరిచి మళ్లీ దూకింది. కాని దేవుడు తన పూర్ణ శక్తితో దాన్ని 2 ముక్కలుగా చీల్చాడు. దయ్యం ఓడిపోయి, నేను తిరిగి వస్తాను అంటూ చీకట్లో కలిసిపోయింది. దేవుడు విజయంతో ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అని ప్రకటించాడు.